దక్షిణామూర్తి తత్వం ఎలా ఉంటుంది అనే నిర్వచనంకి మనకి శైవాగమము చెప్తుంది. శివుని యొక్క రూపాలను మూడుగా విభాగం చేసి చెప్తుంది. ఈ మూడింటిలో అత్యంత ఉగ్ర స్వరూపంగా చెప్పబడేది భైరవ స్వరూపం. శివ స్వరూపాలలో ఇక తిరుగులేని కారుణ్యమూర్తిగా, మంగళప్రదమూర్తిగా చెప్పబడేది సోమస్కందుడు. నిర్వహణ తత్వంలో అమిత వేగంగా ఉన్నవాడు మన నటరాజస్వామి. అసలు శివుడు భైరవమూర్తిగా, సోమస్కందుడిగా, నటరాజస్వామిగా ఇన్ని మూర్తులుగా ఎందుకు ఉండగలుగుతున్నాడు? ఈ మూర్తులన్నిటికీ విరుద్ధంగా ఉన్న రూపమే దక్షిణామూర్తి స్వరూపం. అత్యంత ప్రశాంతంగా ఉన్న స్వరూపం. అందుకే అంతటి భైరవుడు కూడా వేగంగా కదిలే నటరాజస్వామి, అలానే కారుణ్యమూర్తి అయినటువంటి సోమస్కందుడు కూడా ఆయనలోనే అణిగిపోతారు. ఇన్ని మూర్తులు అణిగిపోయేటువంటి స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం. ఇంతటి గొప్ప స్వరూపాన్ని రోజుకి 2 నిమిషాలైనా ధ్యానం చేసుకుందాం. జై శ్రీరామ్.